శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలోని మోడల్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న డి దేవరాజు అదే పాఠశాలలోని బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేశారు. విచారణ నివేదిక ఆధారంగా హెచ్ఎం డి దేవరాజును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జి కృష్ణప్ప ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ ఇలాంటి ఘటనల్లో కేవలం సస్పెన్షన్స్ తో సరిపెట్టకుండా విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. పాఠశాలలో విద్యార్థులకు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనే ఉపాధ్యాయులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని విధుల నుండి తొలగించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. దేవరాజ్ అని ప్రిన్సిపల్ ఆయన వచ్చేసి మిస్బిహేవ్ చేస్తున్నారు. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది కాదు. మా పిల్లలు ఇక్కడ జాయిన్ చేయాలన్నా కూడా పంపించాలన్నా కూడా మాకు ఇబ్బందిగా ఉంది. మాకు ఇట్లా కాకుండా చూసుకొని మాకు పై అధికారులతో మాకు ఇతనికి యాక్షన్ పైన యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. పట్టణంలో ముదిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయులు అనగా హెచ్ఎంగా ఉన్న విధులు నిర్వహిస్తున్నటువంటి హెచ్ఎం గారు 3వ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సంఘటన మాకు తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాలుగా మేము స్పందించి పాఠశాల దగ్గరకు రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ రకంగా ఎవరైతే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి హెచ్ఎం గారైనటువంటి దేవరాజు పైన ఇమీడియట్గా వీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సమాజంలో గురువులు అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఈరోజు గురువులు ఉన్నారు. దేశ భవిష్యత్తును మార్చేటువంటి విద్యార్థులు ఆ గురువు స్థానంలో ఉన్నటువంటి వారు ఈ రకంగా వ్యవహరించడం సరైంది కాదు. ఇప్పటికైనా శాఖ అధికారులు ఎంఈఓ గారు కానీ, డిఓ గారు కానీ, లేకుంటే డివైఓ గారు స్పందించాలా. కేవలం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం మాత్రమే పరిశీలన చేయడం కాదు, రికార్డులు మాత్రమే పరిశీలన చేయడం కాదు, పాఠశాలలో జరుగుతున్న విద్యార్థులకి ఈ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ మీద కూడా అవగాహనని కల్పించాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని ఈరోజు విద్యార్థులకి చూపించాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. సంఘటన జరిగినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం సరైనది కాదు. ఇప్పటికైనా ఈ రకంగా వ్యవహరించినటువంటి హెచ్ఎం గారి పైన విధుల నుంచి పూర్తిగా తొలగించి ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉదాహరణగా కావాలా. ఎవరైనా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి ఒక భయాందోళన ఉపాధ్యాయుల్లో అలాంటి కీచక ఉపాధ్యాయుల్లో కలిగే విధంగా ఈ సంఘటన కావాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘాలుగా తల్లిదండ్రులని కలుపుకొని ఈ ప్రభుత్వం చేసేటువంటి, ఈ ఉపాధ్యాయులు చేసేటువంటి ఇలాంటి ఈ నీచమైన ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.